పేద అమ్మాయి వర్సెస్ ధనిక స్నేహితురాలు పార్ట్ 4. శ్రావ్య కావ్యల మధ్య వచ్చిన ఛాలెంజ్ కోసం కోట్ల ఐశ్వర్యాన్ని వదిలి వచ్చిన కావ్య ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటే, శ్రావ్యకి మాత్రం ఒక పెద్ద కంపెనీలో మంచి స్టార్టింగ్ ప్యాకేజీతో చక్కటి ఉద్యోగం వచ్చి ఆమె బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అందుకే వెళ్లే ముందు కావ్యని కలిసిపోవడానికి వచ్చిన శ్రావ్య ఇలా అంటుంది. కావ్య, స్టార్టింగ్ ఇంత మంచి ప్యాకేజ్తో నాకు జాబ్ రావటం చాలా హ్యాపీగా ఉందే. ఏదైతేనే నా లైఫ్లో జరిగిన మొదటి మంచి విషయం ఏదైనా ఉంది అంటే అది నీ ఫ్రెండ్షిప్, తర్వాత ఈ జాబ్. ఇంతకు మించి నా లైఫ్లో చెప్పుకోవడానికి ఇంకేమీ లేవు అని శ్రావ్య చెబుతుంటే, కావ్య మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన శ్రావ్య ఇలా అంటుంది. కావ్య, ఏంటే నేనింత హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నావు అని అడగటంతో కావ్య ఇలా బదులిస్తుంది. లేదే, నీకు జాబ్ వచ్చిన కంపెనీ చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. అందులోనూ నువ్వొక ఫ్రెషర్వి కదా. మరి స్టార్టింగ్లోనే నీకు ఇంత మంచి ప్యాకేజ్ ఇచ్చారంటే కొంపతీసి నువ్వు ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయలేదు కదా అని అడిగేసరికి శ్రావ్య తటపటాయిస్తూ కావ్య దగ్గర నిజం దాచటం ఇష్టం లేక ఇలా బదులిస్తోంది. అంటే కావ్య, చాలా జాబ్స్ ట్రై చేసి అన్నీ ఫెయిల్ అవుతున్నాయని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తేను ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని క్రియేట్ చేయించి సబ్మిట్ చేశాను. ఇన్ఫాక్ట్ ఆ సోర్స్ ఉంది కనుకుని నాకు ఈ జాబ్ కూడా వచ్చిందే. చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నావు శ్రావి. అదేమైనా అల్లాటప్ప కంపెనీ అనుకున్నావా? ఒక్కసారి నువ్వు చేసింది ఫ్రాడ్ అని బయటపడితే ఇక నీ కెరీరే నాశనమైపోతుంది. అయినా అంత సెన్స్లెస్ డెసిషన్ ఎలా తీసుకున్నావి? ఒక ఫ్రెషర్ అయ్యండి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే రేపు వర్క్ లో ఆ ప్రోగ్రెస్ ఎలా చూపిస్తావు? అసలు ఇలాంటి కంపెనీస్ లో ఆ పొజిషన్ కి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా అని తనకి తెలిసిన అనుభవాలని శ్రావ్యకి చెప్పింది. అప్పుడు ఆమె ఇలా అంటోంది. అయ్యో, ఇప్పుడెలాగే, పోనీ ఈ జాబ్ వదిలేనా? అదింకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా నువ్వు ఈ జాబ్ వదులుకోవడానికి కూడా ఆ కంపెనీ ఒప్పుకోదు. సరే, ఊరికే భయపడకు. నేను చూసిన సిచ్యువేషన్స్, నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. వాటిని బేస్ చేసుకుని ఎలా వర్క్ చేయాలో, ఎలా బిహేవ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అన్నీ ప్రాక్టీస్ చేసుకో. నువ్వు నెగ్గుకొచ్చేగలవులే, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి అబద్ధపాడి ఉద్యోగం సంపాదించిన శ్రావ్యని అక్కడి నుండి తను ట్రైన్ చేసి ఆమెలో ఆ జాబ్ని హ్యాండిల్ చేయదగ్గ కాన్ఫిడెన్స్ని నింపి జాబ్కి పంపిస్తుంది. ఇదిలా ఉంటే ఇక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న కావ్యతో ఒకరోజు వాళ్ల యజమాని ఇలా అంటున్నాడు. చూడమ్మా కావ్య, నిన్ను చూస్తే చాలా చదువుకున్న పిల్లలాగా, తెలివైన పిల్లలా కనిపిస్తున్నావు. నీ మాట తీరు అది చాలా మెచ్యూర్గా ఉంది అనిపిస్తుంది. అలాంటి నువ్వు చదువు మధ్యలో ఆపేసి ఇలా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నావంటే మీ కుటుంబ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. అదీ కాక నువ్వు నా సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యాక నా సేల్స్ బాగా పెంచావు. కనుక నీలాంటి తెలివైన అమ్మాయిని ఒక వర్కర్గా వదిలేస్తే నాకే నష్టం అనిపిస్తుంది. అందుకే నీకు జీతం పెంచి కాస్త ఎక్కువ బాధ్యత అప్పగిస్తాను. చేస్తావా అమ్మా? సరే అన్నా, నాకు ఏ అభ్యంతరం లేదు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ఏ బాధ్యత అప్పగిస్తున్నావు అన్నా? మరేం పర్లేదమ్మా. చాలా కాలంగా నేను మరో బ్రాంచ్ తెరవాలనుకుంటున్నాను. కానీ నీలాగా నమ్మకమైన వ్యక్తి ఎవ్వరూ నాకు దొరకలేదు. ఇప్పటికీ నువ్వు వచ్చి 3 నెలలే అయినా నీ పద్ధతి ప్రవర్తన చూశాక నాకు చాలా ధైర్యం వచ్చింది. అందుకే రన్నింగ్లో ఉన్న ఈ బ్రాంచ్ని నీకు అప్పగించి నేను మరో బ్రాంచ్ చూసుకుందామనుకుంటున్నాను. ఏమంటావమ్మా అని అడిగేసరికి కావ్య తటపటాయిస్తూ ఇలా అంటుంది. అంటే అన్నా, ఒకేసారి అంత పెద్ద బాధ్యత అంటే? నువ్వు చెయ్యగలవనే నమ్మకం నాకు ఉందమ్మా. అందుకే బాగా ఆలోచించే ఈ నిర్ణయం నీదాకా తీసుకొచ్చాను. ఆలోచించుకో. నువ్వు అవునంటే నీకు లాభం,
నాకు లాభం, లేదంటే నిన్ను బలవంత పెట్టను. అని చెప్పడంతో కావ్య మనసులో ఇలా అనుకుంటోంది. కావ్య, నువ్వు ఏ కారణం వల్ల ఈ పని మొదలుపెట్టినా సరే, నీ వల్ల ఒకరికి మంచి జరిగింది, మరింత మంచి జరుగుతుందనే నమ్మకం వచ్చింది. అదీకాక నువ్వు శ్రావ్యకి ప్రూవ్ చేస్తానన్న ఛాలెంజ్ అలానే ఉంది. కనుక నిన్నుగా నమ్ముతూ ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకు. మంచి ఆలోచన, మంచి మనసుతో ఏం చేసినా మంచే జరుగుతుంది అని తనకి తాను సమాధానం చెప్పుకుంది. ఇంతలో ఆ యజమాని ఇలా అంటున్నాడు. ఏం నిర్ణయించావమ్మా? నీకు ఓకేనా ఈ ప్రపోజల్? అని అడగటంతో తేరుకున్న కావ్య ఇలా బదులిస్తుంది. సరే అన్నా, నాకు ఓకే. కాకపోతే కాస్త అప్పుడప్పుడు నువ్వు నా వెనకే ఉండి గైడ్ చేయాలన్నా అని చెప్పి ఆ ఓనర్ పెట్టిన ప్రపోజల్ని ఒప్పుకుంటుంది. మరోవైపు బెంగుళూరులో జాబ్లో జాయిన్ అయిన 2 నెలల తర్వాత శ్రావ్య టీం లీడర్ చైత్ర శ్రావ్యని తన క్యాబిన్కి పిలిచి ఇలా అంటుంది. సో శ్రావ్య, నీకు అలాట్ చేసిన వర్క్ విషయంలో చాలా తరోగా ఉన్నావని రిపోర్ట్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. బట్ ఆ రిపోర్ట్ వల్లే నాకు నీ మీద అనుమానం కూడా వస్తోంది అని అనేసరికి శ్రావ్య గుండెల్లో రాయపడింది. మనసులో ఇలా అనుకుంటోంది. ఇదేంటి, మా కావ్య చెప్పినట్టే అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నాను, పైగా ఎప్పటి వరకు అప్పుడే ఫినిష్ చేస్తున్నాను కూడా, అయినా నా మీద డౌట్ రావడమేంటి అని ఆలోచిస్తుండగా చైత్ర ఇలా అంటుంది. ఏంటి, ఏ విషయంలో నాకు డౌట్ వచ్చిందా అనుకుంటున్నావా? అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేస్తున్నాను, అయినా ఎలా దొరికిపోయాను అనుకుంటున్నావా అని అనేసరికి అవుననాలో కాదనాలో తెలియక శ్రావ్యకి చెమటలు పడుతున్నాయి. అప్పుడు చైత్ర ఇలా అంటుంది. డోంట్ గెట్ టెన్స్ శ్రావ్య, నీ జాబ్కి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీ పొజిషన్కి నువ్వు చేయాల్సిన వర్క్ మొత్తం కరెక్ట్గానే చేస్తున్నావు. నిజానికి నాకు అక్కడే అనుమానం వచ్చింది. నీ పొజిషన్ వరకు రావడానికి ఎన్నో ప్రెషర్స్ని చూసి ఉన్నవారెవరైనా సరే వర్క్ని వాళ్ళు చేయకుండా తమ సబార్డినేట్స్తో కానీ జూనియర్ అండ్ ట్రైనీస్తో కానీ చేయిస్తారు. బట్ నువ్వు మాత్రం నీ వర్క్స్ అన్ని నువ్వే ప్రాపర్గా చేసేస్తున్నావు. దట్ మీన్స్ యూ మైట్ బి ఎ ఫ్రెషర్, ఐ రైట్? కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఈ జాబ్ సంపాదించావు, అంతే కదూ అని అడగటంతో శ్రావ్య గుటకలు మింగుతూ నిలబడిపోయింది. అప్పుడు చైత్ర ఇలా అంటుంది. సరే, నీ విషయం నేను హైడ్ చేసి ఉంచాలంటే నువ్వు నేను చెప్పిన వర్క్ చేయాలి, లేదంటే టోటల్ నీ కెరీరే స్పాయిల్ అయిపోతుంది. అదీకాక నువ్వు చేసింది క్రిమినల్ అఫెన్స్కి వస్తుంది కూడా అని చెప్పడంతో శ్రావ్యకి కొత్త సమస్య మొదలైంది. ఇక ఆ రోజు మొదలుకుని శ్రావ్య బలహీనతని అడ్డుపెట్టుకుని చైత్ర ఆమెను సతాయించటం మొదలుపెట్టింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సూపర్ మార్కెట్లో ఉన్న కావ్యకి శ్రావ్య తల్లి శకుంతల ఏడుస్తూ ఫోన్ చేసి ఇలా అంటుంది. అమ్మా కావ్య, బెంగళూరులో మా శ్రావ్యకి యాక్సిడెంట్ అయ్యిందంటమ్మా. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని మీ అంకుల్కి కూడా ఇంకా చెప్పలేదు. అసలే హార్ట్ పేషెంట్, అందుకే ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశానమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా అని శ్రావ్య తల్లి ఏడుస్తూ ఫోన్ చేసేసరికి కావ్యకి కాళ్ల కింద చెమట పట్టేసింది. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి డబ్బే ప్రధానం అని నమ్మే శ్రావ్యకి జరిగిన ప్రమాదంలో ఆమెకి ఏమవుతుంది? ఆ విషయం తెలిసిన కావ్య ఈ సందర్భాన్ని ఎలా డీల్ చేయబోతోంది అనే వివరాలను మునుముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.